ఆ సింహం గుహలోకి ఈ గుట్టనక్క ఎందుకు వెళ్తున్నట్టబ్బా? కూర్చో. 2 కాఫీలు పట్టురా. ఒక కాఫీలో చక్కెరేసి తీసుకురండి, ఇంకో కాఫీలో ఉప్పేసి తీసుకురండి. మీరు ఉప్పేసిన కాఫీని ఇష్టపడి తాగుతారుగా, నేను చూశాను. నీకేం కావాలో చెప్పు. మీకు అదంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. అనుభవించండి, బాగా అనుభవించండి. దానికి నేను ఏర్పాటు చేస్తానుగా. నేను ఇలా చేయగలనని ఆలోచిస్తున్నారా? నేను ఇంట్లోనే ఉన్న చిట్టెలుకని. అనుకూలానికి అనుకూలం, ప్రతికూలానికి ప్రతికూలం. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, వేడి నీళ్ళు తీసి పోసేసిందా. ఇదిగో ఇదిగో నా పళ్ళును ఇరగొట్టాడు ఆ అప్పరాచుడు. వాడి మీద పేడ నీళ్లు పోసి ఊరు మధ్యన నిలబెట్టి చొప్పు తీసి కొట్టి వాడి పేరు మార్చి వాడి రూపం మార్చి వాడిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకురావాలి. వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి అలాగే నిలువున నరికి పారేయాలి. సింహం, ఆ పని నువ్వే చెయ్యాలి. మీకు ఇలాంటి సలహాలు ఇవ్వడంతో నాకేంటి లాభం అనుకుంటున్నారుగా? ఇదిగో ఇరిగిపోయిందిగా, దీన్ని బంగారపు పనుగా చేయించుకోవడానికి నాకు ఒక 5,000 రూపాయలు మీరు ఇవ్వరా ఏంటి? లేకపోతే మా ఇంటి పక్కనే మీ పొలం 4 ఎకరం ఊరికేనే ఉందిగా, అది నా పేరుకి మీరు మార్చివరా ఏంటి? బాబు చేతికి ఒక 5,000 డబ్బిచ్చి పంపించు. 4 ఎకరాల భూమిని బాబు పేరు మీద మార్చడానికి సిద్ధం చేయి. పెద్దవారి మనసు చాలా పెద్దది. నేను బయలుదేరతానండి. సింహం, నువ్వే వాడిని నరకాలి. రాము, అయ్యా, ట్రాక్టర్ తీసుకో. బాబు ఇంటికి చేరే లోపల చంపేసే. సొంత ఇంటికి ద్రోహం చేసేవాడిని బతకనివ్వకూడదు. రే మహేషు, మహేషా, రే మహేషు, మహేషు, ఏంటో మహేషు. పాపం నా పిల్ల ఒక్కొక్కడు హింసించేస్తున్నాడు. వాడు చావాలన్నా, చచ్చి తీరాలన్నా. వాడు కూర్చోలా మాట్లాడుతున్నావు? వాడు చస్తే అన్నంతా నీ మీదకే వస్తుందిరా. నువ్వు వెళ్ళి వాడిని కాపాడు. ఏమంటున్నావు అన్నా? నేను వెళ్ళి వాడిని కాపాడాలా? పర్వాలేదురా, కొన్ని మంచి పనుల కోసం చెడ్డ వాళ్ళని కాపాడటం తప్పులేదు. నేను చెప్తున్నానుగా, వెళ్ళి కాపాడు. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటుంటే అన్నయ్య, బాబు ఇదిగో నీళ్ళు తాగు. నా కొడుకులు చంపితే కానీ నా కక్ష తీరదన్నా. ఏం పాపం చేసిందా నా పిల్ల? మొగుండి పోగొట్టుకుని చేతిలో పసిపిల్లాడుతూ ఏం దారుణం అన్నా. ఆ ముగ్గురిని నరకుండా వదలను. ముగ్గురిని నరికి నువ్వు జైలుకెళ్తే అమ్మాయి సంతోషపడుతున్నావా? ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవడానికి ఎలాగైనా ఒప్పించి ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి చూడరా. మొగుడు చస్తే పెళ్ళం పెళ్లి చేసుకోకూడదు అనేది ఆ కాలం రా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇలా చూడు, చెప్పేవాడు చెప్తే దేవుడైనా వింటారా? నీ అన్నయ్యగా చెప్తున్నాను విను. అమ్మాయిని పెళ్లికి ఒప్పించి ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతకడానికి చూడరా. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. భానుమతి, మహేష్, ఎలా ఉన్నావు? ఏంటి అవతారం? నువ్వు
నువ్వు చేసిన త్యాగం దీనికేనా? తలరాత అంతా అలా అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు భాను? ఆ రోజు చెప్పులు లేకుండా ఇదే ఇసుకలో నడిచినప్పుడు నా కాళ్ళు మండాయి. కానీ ఇప్పుడు తెలియడం లేదు, ఎందుకంటే నా మనసు మారిపోయింది. కొవ్వొత్తికైనా కరగడానికి కొంత సమయం పడుతుంది, కానీ నీ జీవితం ఇంత త్వరగా కరిగిపోయింది. మన బరువుని మనమేగా మోయాలి. వద్దు, నువ్వు అక్కడ ఉండొద్దు. నువ్వు అక్కడ ఉంటే నిన్ను అవమానిస్తూనే ఉంటారు. నాతో వచ్చే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకొకరి భార్యని. భాను, నీకు జరిగిందో బొమ్మల పెళ్లి. నువ్వేమో తలాడించే బొమ్మ, వాడేమో చెక్క బొమ్మ. అందుకే ఆట అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు. నీ మెళ్ళ నేను తాళి కడతాను, నేను నా భార్యగా స్వీకరిస్తాను. నాతో వచ్చే భానుమతి. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలీదు. దయచేసి నన్ను మాత్రం తప్పుదారి పట్టించుకు. నిన్ను అసహించడానికి మీ ఇంట్లోనే ఒకడున్నాడు, నిన్ను అవమానించడానికి ఊళ్ళో ఒకడున్నాడు. వాళ్ళిద్దరినే కాదని నువ్వు మర్యాదగా ఎలా బతకగలవు ఈ ఊళ్ళో? నేను నీతో వస్తే మాత్రం ఈ ఊరు వాళ్ళు నన్ను గౌరవిస్తారా చెప్పు? ఆ దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు. నాకు జరగకూడదు ఏదైనా జరిగితే నేనే ప్రాణాలతో ఉండను. పోయింది, అంతా పోయింది. ఈ ఇంటి గౌరవం పోయింది. ఏమంటున్నావురా? నీ ఇంటి కోడలు ఆ పువ్వులు అమ్మేవాడి కొడుకు మహేష్ తో లేచిపోతుందట. ఇదిగో తనే వచ్చిందిగా. ఆగవే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నాన్నగారింటికి వెళ్ళొస్తున్నాను. ఈ సమయంలో మీ నాన్నగారింటికి ఎందుకు వెళ్ళావు? నాన్నగారు ఇల్లు అమ్మేశారు. సంతకం పెట్టడానికి రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తున్నా. అదేనన్నమాట. నోట్ల కట్టలు తీసుకుపోయి వాడి చేతిలో పెట్టావా? ఎందుకు అలా అబద్ధం చెప్తున్నారు? వాడి సంగతి అలా వదిలేయ్. నువ్వు ఆ మహేష్ గారిని కలిసావా లేదా? మావయ్య, నేను చెప్పేది. మీ ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పమనండి. చూశాను, అంతే. వాడితో మాట్లాడేవా లేదా? మాట్లాడాను. ఎంత ధైర్యమే నీకు? ఇంట్లో పసిబిడ్డను వదిలేసి ముగ్గుడు తెచ్చి 4 రోజులు కూడా కాలేదు, అంతలోనే ఎవరితో మాట్లాడొస్తున్నారని ధైర్యంగా చెప్తున్నావే? వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉంది. వచ్చేసేయి, ఇద్దరం ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకుదామని మాట్లాడుతున్నారు. పెళ్లికి ముందే వాడంటే ఇష్టపడ్డావా లేదా? ఇప్పుడేమంటారు? ఎంత ధైర్యంగా ఒప్పుకుంది? ఏయ్ ఆగవే, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? బిడ్డ మీద ప్రేమ పొంగిపోతున్నట్టు. ఎందుకు నన్ను ఇలా అనవసరపు ప్రశ్నలు అడిగి చిత్రహింసలు పెడుతున్నారు? అయ్యో చీరట్టుకుంది. అయ్యో ఎంత పని జరిగింది. ఈ పాపాత్మురాలు చేసిన పాపాన్ని దేవుడు కూడా సహించలేకపోయాడు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కూర్చోండి. కాదండి, ఆ మహేష్ గారు అమ్మాయిని తీసుకుని పారిపోతే వాళ్ళ నాన్నగారిని ఎవరు ఏమంటారు? చెడ్డ పేరంతా పూర్తిగా మా వంశానికే కదా. మీరు ఎలాగైనా వాడిని మందలించాలి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీ ఇంటి కోడల్ని ఎలా ఉంచుకుంటారో చెప్పండి. మా కులంలో గాని అమ్మాయిలు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మేము గుండు గీంచి పారేస్తాం. అమ్మాయి అణిగిపోతుంది. మీలో కూడా ఆ సాంప్రదాయం ఉందనుకుంటాను. ఉంది. భర్త చనిపోతే భార్యకు గుండి చేసి మూల కూర్చోబెట్టేస్తాం. దానికి ముందు గుండు గీయించి ఒక మూల కూర్చోబెట్టండి. దానికి తను ఎవరని తెలియజేయండి. అన్నగారు, అది చట్టవిరుద్ధం కదా. అది సాంప్రదాయం ప్రకారం ధర్మమేగా ఉంది. చట్టాన్ని వాడిని నేను చూసుకుంటాను. మీరు సాంప్రదాయం ప్రకారం ఏం చేయాలో చెయ్యండి. రే ఆగరా, తప్పురా, పాపం చేస్తున్నారా? ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తెలియజేసి దీన్ని నేను ఆపగలను, కానీ మీ కుటుంబాన్ని ఎదిరించి నేను బతకడం కష్టం. ఏం చేస్తున్నారు? నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఏమంటున్నారు? నువ్వు మొగుడు పోగొట్టుకున్నావుగా, అది లోకానికి తెలియాలని ఒక పని చేయబోతున్నావు. నాకు అర్థం కాలేదు. నీకు గుండు కొట్టించి ఓ మూల కూర్చోబెట్టాలనుకుంటున్నావు. ఇది నువ్వు తప్పు చేసావని చేయటం లేదు, నీలా భర్తను కోల్పోయిన వాళ్ళకి చేసే సాంప్రదాయం. అటు చూడు. నువ్వు ఆ మహేష్ తో పారిపోవాలని చూస్తున్నావా? చూడవే, నీ మనసులో అలాంటి అభిప్రాయం లేకపోతే గుండుకి ముందు గుండు చేయించుకోవడానికి ఒప్పుకో, లేదంటే ఆ మహేష్ గారితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకుంటున్నానని బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. ఈ వయసుకి మగతోడు కావాలని ఈ ఇంటి గౌరవాన్ని గంగలో కలిపేయకే.
అలా చేయకండి. నన్ను నమ్మరు కదా, నన్ను నమ్మరు కదా. చచ్చిపోయిన మీ సంప్రదాయం కోసం నన్ను చంపినా సరే, నన్నేం చేసినా సరే మీ ఇష్టం.